ముందుగా అందరికీ ఎంగిలిపడని పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేయండి. హాయ్ హలో, నేను ఎప్పట్లాగే మీ నవీన్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అందరూ ఎంగిల్ పూల బతుకమ్మ అంటుంటారు. ఆ ఎంగిల్ పూల బతుకమ్మ ఏ విధంగా ఎంగిల్ పడింది అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. అది ఎంగిల్ పూల బతుకమ్మ అనే అందరికీ తెలుసు, కానీ అసలు విషయం ఏంటంటే అది ఎంగిలి పూల బతుకమ్మ కానే కాదు. దాని విశిష్టత ఏంటంటే ఎంగిలి పడని పూల బతుకమ్మ. ప్రతి పువ్వును కూడా ఒక తుమ్మెద కానీ, ఒక పిట్ట కానీ, ఒక పిచ్చుక కానీ ఏదో ఒకటి వచ్చేసి ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు అవి ఎంగిల్ పడతాయి. ఒక ఎంగిల్ పడని పూలు అంటే తంగేడు పూలు అనమాట. ఆ పూలు ఎట్లా ఉంటాయి? సూర్యోదయానికి ముందు మొగ్గగా ఉంటాయి. సూర్యోదయం అవ్వడంతో విచ్చుకుంటాయి, రాలిపోతాయి, ఇంకేం మిగిలవు. అక్కడ అది మొగ్గగా ఉన్నప్పుడు అందులో ఏ పిట్ట కానీ, పిచ్చుక కానీ, తుమ్మెద కానీ దూరదు. ఆ సూర్యోదయానికి ముందే ఈ యొక్క పూలను మనం సేకరించడం జరుగుతుంది. తెచ్చుకొని బతుకమ్మ చేసుకొని ఆ పూలను మాత్రమే మనం బతుకమ్మగా ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణకే ఉంది. ఆ పూలలో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ తంగేడు పువ్వుకున్నటువంటి ప్రత్యేకత ఏ పూలకు కూడా లేదు. కాబట్టి ప్రత్యేకించి తంగేడు పూలంటే మన తెలంగాణ రాష్ట్ర పుష్పంగా కూడా దీనికోసమే అవతరించింది. కాబట్టి ఈ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ కానే కాదు, ఎంగిలి పడని పూల చేత చేసిన బతుకమ్మ. కాబట్టి ఎంగిలి పడని పూల బతుకమ్మ. ఏం బతుకమ్మ? ఎంగిలి పడని పూల బతుకమ్మ. ఇక ఆలస్యం చేయకుండా ఎంగిలి పడని పూల బతుకమ్మ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బంతి పువ్వులన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెని. ఎర్ర కలువాకులు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే. గల్లు గల్లున గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడి పాడరే ఓ నిర్మల లలిత ఆడి పాడరే ఓ నిర్మల. పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు. తంగేడు గుమ్మడి కొనుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి. పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లె. పులుగోయంగా కువాలాలిరాయే పులుగోయంగా
బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని
ఎన్ఎస్జి చిన్నది పడికింది ఉయ్యాలో చిన్నెల పట్టి ఉయ్యాలో పట్టి పట్టి ఉయ్యాలో తాళ చింత పట్టి ఉయ్యాలో తాళ చింత కాడ ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో తాగదియ బట్టె ఉయ్యాలో తాగదియ బట్టె ఉయ్యాలో ఆ పట్టి వడికి ఉయ్యాలో ఆ పట్టి వడికి నా ఉయ్యాలో నేలకు పల్లవు ఉయ్యాలో చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరాల చేతి మట్టి గాజుల గియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చేనే కన్నుల చందన అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల అలా పిట్టల గుంపు సుడు ఓ రాసా గుమ్మాడి
పులకించి దీవెనలే ఇచ్చేనాడు వాకిలి నుండి చెరువు వలుగుల దాకా సూడోయ్ సూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు పక్కడి దాకా అరే సూడోయ్ సూడోయ్ బతుకమ్మల జోరా దూరమ ఉయ్యాల నీకు గడల ఉయ్యాల చిటిపటెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల దూరమ ఉయ్యాల నీకు గడల ఉయ్యాల చిటిపటెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుకే మోసల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు పురవంగా సేను ఒక్కసారి బాయ్ చెప్పేసారు